మేము సొంత స్థలం మా నాన్న గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్లో మేము వేసుకున్నాము. ఆ దేవుని స్థలం అనికేసి వాళ్ళు అర్జ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి దేవుని స్థలం లేదు. ఇవాళ కూడా వచ్చింది మేడం, వచ్చి కొలిసింది. కొలిసి కూడా ఒక 6 ఇంచులు దేవుని స్థలంలోకి పోయినారు బాబా అంటే ఆయన పడుకోకుండానికి నేను వేసుకున్నాను మేడం. ఒక 6 ఇంచులు మీ ఇష్టం 6 ఇంచులు పెరగమంటే పెరుగుతాను అనక చెప్పినాను. ఇంకా ఆ మేడం కూడా ఏమన్నట్ట పోయింది. ఇప్పుడు టీడీపీ నాయకుల మీద పోతున్నారు. మేము ఎవరిని అడిగి మా స్థలం అనికేసి మేము వేసుకున్నాం. మా స్థలం అని మేము వేసుకుంటే వీళ్ళు అంతా కజ్జా చేసినారు, అది చేసినారు. వైసీపీ నాయకులు రంగన్న అనే పిల్లోడు పెట్టినాడు. అక్కడే ఉన్నాం. ఇది వచ్చి 11 సంవత్సరాలు తేరు బజార్ అని ఉంటుంది. మేమే ఫస్ట్ ఉండేది. మేము అదిగాక అంతకుముందు గుడిసి ఉంటే మా నాన్న కళ్ళ కనపడు. మా నాన్న ఒక రూమ్ కట్టించి ఇంకో రూమ్ తర్వాత కట్టుకున్నాము అనకాసి అనుకుంటే సరేలే అనుకుంటా తేరు బజార్ వస్తే కూడా మేము కట్టెలు వేసుకున్నాం. ఆ కట్టెలు కూడా ఎవరు తీలే. ఇప్పుడు మేము ఎద్దులు వాళ్ళు తెచ్చుకుంటే మేము గుడిసి వేసుకున్నాలని వేసుకున్నాం. వీళ్ళు ఎట్లా వేస్తాం పెరుగుతాం అనకాసి వైఎస్ఆర్ వాళ్ళు పెరుగుతాం అనకాసి అన్నారు. నేను ఆ కోపంతో వేసిన. పెరుగుతాను వేస్తే చూస్తా పెరికేస్తానని పొద్దున తక్కలు అన్నారు. ఇప్పుడు దేవుడు మాకు కూడా దేవుడే కదా. మేము అప్పటి నెలలు ఉన్నాం, గింపల్లో ఉన్నాం, మాకు అక్కడే ఉన్నాం. 40 ఏళ్ళు ఆడే ఉండి కాసి పొద్దు దేవుని స్థలంలో ఎట్లా వేస్తాం? లేకపోతే ఆ గేర్లో ఇంటి గేర్లోకి వచ్చి కాసి వేసింటే నాకు తప్పు. అప్పటి నుండి కూడా మా నాన్న ఇప్పటికైనా కూడా మా నాన్న అప్పటి నుండిగా టీడీపీలోనే ఉండేది. ఇంతవరకు కొడుకులు కూడా మాట వింటారు కదా, మామ చెప్పిన మాట వింటారు కదా అనే తప్ప అయిపోయింది. మేము అప్పుడు 3 తరాల నుండి మా తాతల కట్టుంటుంది. మాదంటే ఏం లేదు. అక్కడ ఏమన్నా ఉండదు చూపించండి అంటే మాది ఏం లేదు. మేము అనుభవం కింద ఉన్నాము. ఇక్కడ ఏమి అనుకోలేదు. నాకు అందరూ దండికి పిల్లలు అయిన దానికి పడిపోయిన రాళ్ళు కానీ అట్లా డెడికేషన్ చేసుకునేది. ఇప్పుడు పక్కన వేస్తా అంటే వాళ్ళు మా సొంతం వేసుకునేది. ఊకుకునైనా కానీ సోమేశ్వరరెడ్డి మీద టీడీపీల మీద ఇట్లా బేకాయ వేపిస్తారో అంటానని కాసి ఇట్లా అబ్జెక్షన్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళను పడుతారు. నన్ను దండియాల ఎంతసేపు ఉన్నా కూడా నేను కొట్టం బాచేటప్పుడు నా బండ్లు బాచేటప్పుడు వచ్చి నన్ను పట్టుకునాల్సిండి అంగి. ఆ పొద్దు అందరూ ఉండి కాసి ఊకే ఉండి ఈ పొద్దు మధ్యలో వచ్చి కాసి అది ఇది అంటానని వాళ్ళు నేను 2 వచ్చి ఇట్లా పేపర్ స్టేట్మెంట్ ఇస్తే ఎట్లా సార్? మరి మా నాయనకి ఎన్ని ఏళ్ళు ఉండాలా, మా తాతకి ఎన్ని ఏళ్ళు ఉండాలా? ఆ పొద్దు నుండి ఆడు ఉన్నోళ్ళు దేవుని కాపులో ఉన్నోళ్ళు మేము ఊరంతా తినుకోరు చేసుకుంటాం. ఎవరన్నా కూడా ఆడు ఉండలేదు వాళ్ళంటే నాకు ఈ పొద్దు కూడా వద్దు అంటాను. అట్లా సార్ నేను మాట్లాడేది. ఈ పొద్దు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా నా మీద నాకు 70 ఏళ్ళు ఉండదంటే ఈడు అస్సలు పార్టీ మారడు కదా ఇంటానా అంటానని నన్ను ఇరికియాలంటానని ఇట్టాడి చేశాడు. వాళ్ళని మాత్రమే కంపల్సరీ ఇరికిస్తా. ఎవరు పోలికంటే రంగన్న అనే పిల్లోడు నిన్న వాటికి వచ్చి అందరూ చూపించి చెప్పేశాడు. మా అన్నకు ఒక ఇల్లదే నా శాతకాకు పట్టం పడగొట్టుకునేది. వేసుకుని సోమతి లేక మేము ఈ పొద్దు వేసుకొని ఇప్పుడు నాకు పిల్లలు పెద్ద అయినాక వేసుకుందామంటే ఉన్నికి చోట్లేక వేసుకుందాం అనుకునింటే ఈ పొద్దు అబ్జెక్షన్ చేస్తారు సార్. భోగం ఉండదు. మాది 3 తరాల కట్టుంటుండదు. ఆ గేర్లని ఎవరినని సరించుకుని ఊర్లోని సరించుకున్నాడు. మాకు అటువంటి శబ్దము మీది లేదంటే మేము వేసుకోము. అస్సలే లేదు సార్. మాది దొడ్డిపోయే దిబ్బ ఇచ్చానే దేవుడు అంటే దొడ్లు ఇచ్చానే కన్నీ మా స్థానంలో పట్టుకునిందల్లా ఇడిసి ఈ పొద్దు కానీ కొట్టముండదులే అని చెప్పిన వాళ్ళే ఈ పొద్దుకు ఆ కొట్టంలానే బండలు నాటుకుంటుంటే ఈ పొద్దు వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. వాళ్ళు దిబ్బ కాదు, వాళ్ళు దొడ్డి కాదు, మా దౌర్జన్యంగా వేసుకొస్తాడు అంటానని టీడీపీల మీద ఎందుకన్నా సార్ నాయకుల మీద. యువతల నుండి యువతలు రారు కదా వాళ్ళు. వైఎస్ఆర్ పార్టీలోకి రాలేదు కదా టీడీపీ నిడిచిపెట్టి. ఇప్పుడు 70 ఏళ్ళు ముసలోడు అయ్యాడే ఇంకా కూడా మా పార్టీ మారాడు కదా. మా పిలిస్తే పాము ఊరుడి గుడి దగ్గరే 4 ఇండ్లు కట్టించుకునేకి పరంపోగు స్థలం ఉంటే వెంకటరామరెడ్డి ఊరు గ్రామస్తుడు అతనికి సర్పంచి ఆక్రమించుకొని ఎస్సీ వాళ్ళది బావి బూంచి ఇల్లు కట్టుకొని 4 ఇండ్లు కట్టుకొని ఆక్రమించుకునేడే. ఎవరు అనేవాళ్ళు లేరు అని ఈ పొద్దు మేము ఎస్సీ వాళ్ళు మేము ఆడపోయి మా స్థానంలోనే మేము కొట్టం వేసుకుంటుంటే ఈ పొద్దు అరకట్టుకోండి అని చెప్తాడు. నన్ను వచ్చి అరకట్టచ్చు. వాళ్ళందరినీ ఎందుకన్నా ఊర్లో గ్రామస్తుల్ని టీడీపీ నాయకులు వాళ్ళు చెప్పారే, వాళ్ళు చెప్పిన దానికి వేసుకుంటాడు లేకుంటే వేయడు అనే పని ఏముండదు. నన్ను వచ్చి నిలబెట్టు మెడబెట్టు తప్పు నీ వద్ద శక్తి ఉంటే
వేరే వాళ్ళ మీద పోవద్దు. నా పేరు భీమన్న, మా నాన్న పేరు చిన్నంజనయ్య. మేము మా తాత ముత్తాతల నుంచి కూడా వస్తున్నటువంటి ఆస్తిలో ఇంటి స్థలంలోన ఒక నెల కిందట బండలు నాటుకున్నాము. అప్పుడు ఎవరు ఏమన్న వాళ్ళు కాదు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు సహకారంతోన కొంతమంది మరి రంగన్న, రంగన్న, పోలికంటి రంగన్న అన్న అతను, తర్వాత మా మీద మరి అనవసరంగా టీడీపీ నాయకుల మీద కూడా మరి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. కానీ మేము వాళ్ళకి ఎవరికి కూడా ఏం హాని చేయలేదు. ఎందుకంటే మాది ఎస్సీ కులానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి కులం పేరుతో కూడా వాళ్ళు మమ్మల్ని దూషిస్తారు. ఇంకోటి ఏమంటే అక్కడ రంగన్న అన్న అతను మరి రోడ్డు మీద అంటే గవర్నమెంట్ కాలువ మీదనే ఇల్లు కట్టించడం జరిగింది. కానీ దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడం లేదు. అదేవిధంగా మరి అక్కడ మారం గుడి ఉంది. మారం గుడి చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మరి అక్కడ కూడా పట్టాలు లేనటువంటి ఇల్లు కానీ దిబ్బులు కానీ ఆ దిబ్బుల ప్లేసుల్లో కూడా చాలామంది ఇల్లు కట్టుకోవడం జరిగింది. కానీ దాన్ని కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయడం లేదు. కానీ ఓన్లీ ఎస్సీ కులానికి తర్వాత మరి వడ్డే వాళ్ళు కావడం వల్ల కొంతమంది మా మీద నిందలు వేసి తర్వాత అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ వాంటెడ్గా కావలసి కూడా మరి మా మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది అని